హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వామి బురి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మహారాష్ట్ర స్టేట్ నాసిక్ డిస్టిక్లోని పంచవటి రామ్కుండ్ దగ్గర ఉన్నటువంటి గోదావరి హారతి మరియు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ని అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో మనం నాసిక్ ట్రిప్లో భాగంగా నాసిక్ రోడ్ నుంచి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఆ, అక్కడ బ్రహ్మగిరి పర్వతాలు, గోదావరి జన్మస్థానం అవన్నీ దర్శించుకొని, తర్వాత సాయంత్రం ఈవినింగ్ టైంకి నాసిక్ అయితే చేరుకుంటాము. త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్ 40 కిలోమీటర్స్, 1 అవర్ పడుతుంది బస్ జర్నీ. సో, ఇంతకుముందు చూయించాను గదా! అక్కడ బస్ స్టాప్. ఆ సెంట్రల్ బస్ స్టాప్ నుండి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. 40 రూపీస్ తీసుకుంటారు. పంచవటి వెళ్ళడానికి షేరింగ్ ఆటోలో వెళ్తాం మనం. ఆ పంచవటి దగ్గరున్నటువంటి గోదావరి నది దగ్గర ఎవ్రీ డే 5:30 ఈవినింగ్ టైం సన్సెట్ చాలా బాగుంటుంది. సో 7-7:30 గోదావరి నది పైన అయితే హారతి చాలా ప్రత్యేకమైనది చూడడానికి. ఇక్కడ కుంభమేళ సమయంలో భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. సో మనం ఇప్పుడు నాసిక్ బస్ స్టాండ్ నుంచి మనం రామ్కుండ్, పంచవటి దగ్గరున్నటువంటి రామ్కుండ్‌కైతే వెళ్తున్నాము. ఇది గోదావరి నది ఒడ్డున ఉంటుందన్నట్టు. ఒక 15-20 మినిట్స్, ఎందుకైతే ఈవినింగ్ టైం గాబట్టి ట్రాఫిక్ ఉంది. లేకపోతే 15 మినిట్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు. 20 మినిట్స్‌లో అక్కడికైతే వెళ్ళిపోతాము. సో, మనకు నాసిక్‌లో బై రోడ్ వెళ్తా ఉంటే చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. చూసారు గదా! ఇది గోదావరి నది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్. సో, ఈ గోదావరి బ్రిడ్జ్ పక్క నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గంగా హారతి ఎక్కడైతే ఉంటదో రామ్‌కుండ్, ఇది పంచవటి ప్లేస్. మనకు కొంచెం ముందుకెళ్తే పంచవటి బస్ స్టాండ్ గూడా కనిపిస్తది. సో, రాముడు, లక్ష్మణుడు అండ్ సీతాదేవి రామాయణ కాలంలో వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ స్టే చేసినట్టుగా ఆహ్, మనకి తెలుస్తుందన్నట్టు. ఈ రామ్‌కుండ్ పక్కనే మనకు సీతాకుండ్, కాలారాం సీతా గుఫ అండ్ పంచవటి అండ్ హ్మ్, శ్రీ కపాలేశ్వర టెంపుల్ మందిర్, ఇది శివాలయము. ఈ మందిర్ గూడా ఉంటది. సో, రామ్‌కుండ్ లోపలే మళ్ళీ 2, 3 దేవాలయాలైతే మనకు చిన్న చిన్న మందిరాలు, 2 శివాలయాలు, ఒకటి గంగాదేవికి అండ్ గోదావరి మాతకు సంబంధించినటువంటి ఒక చిన్న టెంపుల్ ఉంటది. అవన్నీ చూపిస్తాను మీకు. సో, ఇక నుంచి బై వాక్ వెళ్ళాను నేను. సో, నాసిక్‌లో ఎక్కడ చూసినా గానీ చిన్న చిన్న టెంపుల్స్ కనబడతాయి మనకి. సేమ్ లైక్ కాశీ పట్నంలో, నేను కాశీ ఎప్పుడు వెళ్ళలేదు. బట్ వీడియోలో చూస్తాం గదా! సేమ్ అట్లాగే ఇక్కడ గూడా చాలా ఓల్డ్ సిటీ ఇది. సో, మనము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది రామ్‌కుండ్. నేను వచ్చే టైంకి గంగా హారతి అయితే అయిపోయింది. బట్ అక్కడ గంగా హారతి ఇస్తా ఉంటే వెళ్లి తీసుకున్నాను. సో, ఆటోకి రావడం వల్ల లేట్ అయిపోయింది యాక్చువల్‌గా. ఒక 10, 15 మినిట్స్ ముందొచ్చుంటే బావుండేది. చూస్తున్నారు గదా! గోదావరి నది అక్కడ మనకు బ్రహ్మగిరి హిల్స్ పైనుండి కుషావర్త్ కుండ్, ఏదైతే త్రయంబకేశ్వర్ దగ్గరుందో కుషావర్త్ కుండ్, అక్కడి నుండి నాసిక్ దగ్గర ఈ గోదావరి, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ఆహ్, దాని తర్వాత బంగాళాఖాతం. సో, ఇలా 3 స్టేట్స్‌ని కలుపుతూ చిన్న దారిలాగా ఉన్నటువంటి గోదావరి మన తెలుగు రాష్ట్రాల ద్వారా దక్షిణ గంగగా దీన్ని మనం కొలుస్తాము. సో, ఇక్కడి నుండి నాసిక్ నుంచి స్టార్ట్ అవుతది మనకి, నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి.
సో, ఇక్కడ కూర్చొని మనం గోదావరి హారతినైతే చూడొచ్చు. కొంచెం భజన కార్యక్రమము, దీపారాధన చాలా బాగుంటది. హారతి కార్యక్రమం నేనైతే మిస్ అయ్యాను. సో, అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే చిన్న చిన్న టెంపుల్స్ ఇక్కడ చూస్తున్నారు గదా! గోమతి గంగ, గోదావరి మందిర్ ఇది. దీని పక్కనే ఇంకొక శివాలయము, దీనికి ఎదురుగా ఇంకొక శివాలయము, 2 శివాలయాలైతే ఉన్నాయి. ఇవి చాలా ఓల్డ్ టెంపుల్స్. శ్రీ బానేశ్వర్ మందిర్ అండ్ ఇంకొకటి కర్పూరేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇది కర్పూరేశ్వర్ మహాదేవ్ మందిర్. దీని పక్కనే ఎదురుగా ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది. మొత్తం శివాలయాలన్నట్టు. సో, 3 టెంపుల్స్ వన్ సైడ్. ఆ పక్కన మనం చూసాం గదా! నీటిలో మనకి హనుమాన్‌జీ కూడా కనిపిస్తారు. సో, ఇక్కడ ఈవినింగ్ అరౌండ్ మీరు 6:00 రావడానికి ట్రై చేసుకొని 6 నుంచి 7:30కి గంగా హారతి అయితే అయిపోతుంది. దాని తర్వాత సీతా గుహ అండ్ ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు ఇన్ నాసిక్. సో, నాసిక్‌లో ఈ గంగా హారతి అయిపోయిన తర్వాత దీని పక్కనే మనకి ఇంకొక టెంపుల్, బ్యూటిఫుల్ టెంపుల్, చాలా ఓల్డ్ అండ్ చాలా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి శ్రీ శ్రీ కపాలేశ్వర్ శివ మందిర్ అయితే ఇక్కడ చూడొచ్చు. కపాలేశ్వర దేవస్థాన్ చూస్తున్నారు కదా బోర్డు. సో, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే త్రిలోకాలలో శివలింగం ఎదురుగా నంది లేనటువంటి ఏకైక శివాలయము ఇదొకటే. ప్రపంచంలో ప్రతి శివాలయంలో న్ శివలింగం ఎదురుగా నంది విగ్రహం అయితే ఉంటది. సో, నందిని దాటుకొని మనం శివుడినైతే దర్శించుకోవాలి. సో, దిస్ ఈస్ ద ఓన్లీ టెంపుల్. ఈ ఒక్క టెంపుల్‌లోనే దానికొక రీజన్ ఉంది. ఎందుకు నంది విగ్రహము, శివలింగం ఎదురుగా లేదు అనంటే, సో, ఈ శివాలయంలో స్వయంభూ శివలింగం ఏర్పడడానికి ఒక స్టోరీ అయితే ఉంది. పూర్వము బ్రహ్మ, పరమశివుడు, విష్ణువుకి మధ్యలో వీళ్ళ ముగ్గురికి సంబంధించింది ఒక స్టోరీ ఉంటది. సో, మెయిన్‌గా నంది లేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ నంది శివుడికి దారి చూపించినటువంటి గురువు స్థానంలో నిలవడం వల్ల, గురువు ఎప్పుడు శిష్యుడి కంటే ఉన్నత స్థానంలో ఉంటాడు కాబట్టి, శివునికి ఎదురుగా నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని చెప్పేసి అక్కడ మరాఠీలో 2 బోర్డ్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను చాట్‌జీపీటీకి ఇస్తే ఆ స్టోరీ ఇచ్చింది. సో, అదే స్టోరీ నేను మీకు చెప్తున్నాను. సో, ఈ టెంపుల్‌లో సేమ్ లైక్ మన జ్యోతిర్లింగాల్లాగే మనం చూడొచ్చు అక్కడ మిర్రర్‌లో. ఆహ్, గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం యొక్క అర్చన, అదంతా గూడా బయట లైవ్ టీవీలో గూడా మనం చూడొచ్చు. సో, ఇది తీర్థకుండ అభిషేకం చేసినటువంటి నీళ్ళవన్నీ బయటకొస్తాయి. సో, ఈ టెంపుల్‌కి 4 పక్కల ఆల్‌మోస్ట్ ఓ 5-6 ప్లేసెస్‌లో చిన్న చిన్న శివలింగాలు ఇప్పుడు చూసారు కదా! చిన్న గుడి. సో, ఇందాకల లైన్ అది కూడా అక్కడ అభిషేకం చేసిన వాటర్‌ని వాళ్ళు చిన్న చిన్న బాటిల్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారన్నట్టు. సో, ఇదండి నాసిక్ స్టోరీ. నాసిక్, రామ్‌కుండ్ ఆ పక్కనే ఉన్నటువంటి కపాలేశ్వర మందిర్ చూసారు గదా! సో, నాసిక్ ట్రిప్ ముగించేసుకొని నేనైతే ఈవినింగ్ హ్మ్, మళ్ళీ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కైతే నిజామాబాద్ వచ్చేసాను. సో, ఈ 3 వీడియోస్ చూడండి. ఇది థర్డ్ వీడియో. ఎవరైనా ఈ వీడియో డైరెక్ట్‌గా చూసినట్టయితే ఇంకా 2 వీడియోస్ మీకు నేను లింక్‌లో షేర్ చేస్తాను. ఫస్ట్ వీడియో వచ్చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనము. రెండోది బ్రహ్మగిరి హిల్స్ గోదావరి జన్మస్థానము. ఇది గంగా హారతి నాసిక్‌లో ఉన్నటువంటి పంచవటికి దగ్గరలో ఉన్న రామ్‌కుండ్ గోదావరి నదినైతే మీరు చూస్తున్నారు. సో, ఈ గోదావరి హారతి ఇదంతా చూసేసుకొని మధ్యలో నేను వెళ్తా ఉంటే చాలా ఓల్డ్ హౌసెస్, ఈ కన్‌స్ట్రక్షన్ ఇది చూస్తున్నారు గదా! అంతా ఓల్డ్ హౌసెస్ పాడైపోయి ఉన్నాయి. అండ్ కొన్ని టెంపుల్స్ కూడా, చాలా టెంపుల్స్ రోడ్డు పక్కన మనకి కనిపిస్తాయి. సో, ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్, హిందుత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటది. నాసిక్ ఎస్పెషల్లీ మహారాష్ట్ర మొత్తం గూడా. సో, అదే మనకు గావాలి యాక్చువల్‌గా. సో, ఇదండి షార్ట్ అండ్ స్వీట్ వన్ డే ట్రిప్ నాసిక్, త్రయంబకేశ్వర్ ట్రిప్. సో, వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే మనకి దేవగిరి ఎక్స్‌ప్రెస్ 1:00 ఉంటది. థాంక్ యూ సో మచ్. బై.